ప్రకృతి వ్యవసాయ రైతు సవరన్న మన్నాపురం గ్రామము దరూరు మండలం జోగులాంబ గద్వాల జిల్లా. ఈ ప్రకృతి వ్యవసాయంలో ఈరోజు క్యారెట్ బెడ్డులా కలుపు పెరకడం జరుగుతుంది. ఈ పాలకూర అంతా తీసేయడం జరిగింది. కుచ్చులు పెట్టినాం పాలకూర ఈసారి. ఇది అలా కొయ్యడం కూడా జరిగింది. ఒకటే రైతు ఎట్లా పండించినాడని ఎవరు ఆలోచన చేయడం లేదు. ఇప్పుడు దీనికి ప్రతి చేనుల గడ్డి ఇలాగనే పడుతుంది. అయితే రసాయనాలు వాడేటోళ్ళు దీన్ని ఎట్లా చేస్తారు అంటే గడ్డి మందు కొడతారు. ఆ గడ్డి మందు కొట్టినవి క్యారెట్లు తినడం కూడా మళ్ళీ మందులు వేసినవి ఫాస్ట్గా పెరిగి లావ్ అయ్యి అవే ఇష్టంగా పడతారు. కానీ ఇవి న్యాచురల్గా పండించినవి అంటే ఏదో చిన్న ఉండయి. అవి నువ్వు రైతు కదా తక్కువ ఇయ్యాలా అనే మాత్రమే మాట్లాడతారు తప్ప ప్రతి ఒక్కరు దీని విధానం ఎంత కష్టము అనేది మీరు కూడా ప్రతి ఒక్క వినియోగదారుడు ఆలోచన చేయవలసిందిగా కోరుతున్నా నేను. ఈ బెడ్ వచ్చేసి ఇటు అడ్డం 4 ఫీట్లు, ఇట 120 ఫీట్లు ఉంటుంది. ఇట్లా ఈ రోజుకి ఇట్లాగా సగం పెరకడం ఇంకా అయిపోయలేదు, 2 దినాలు అయింది. అయితే ఈ బెడ్కి వచ్చేసి ఇంత బెడ్కే 4 కూలోళ్ళు అంటే మినిమం 1600 2000 ఈ బెడ్ కాడకే అవుతుంది. నలుగురు 5 మంది అయితే దీని కెమికల్ ఫార్మల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 2000 అయ్యేదాంతోనే ఇంత బెడ్కి మహా అంటే 100నో 200 అయితే కెమికల్ కొడితే అయిపోతుంది సింపుల్గా. ప్రతి ఒక్క రైతు ఇదే ఆలోచన చేస్తారు. ఎందుకు ఆలోచన చేస్తారు? వాళ్ళు సులభంగా వెళ్ళిపోవాలా, అది ఎవరైతే ఏమి మనకెందుకులే అనేదే ప్రతి ఒక్క రైతు ఆలోచన చేసేది. భూమిని అడగరు, ఆరోగ్యాలను అడగరు, ఎవరైనా అడగరు. అయితే ఖర్చు ఇంత ఉంటుంది కదా న్యాచురల్ ఫార్మింగు అయినా మీ కూకనే పండుతావా అని ప్రతి మనిషి ఆలోచన చేస్తారు. ఊక ఏం పండదు, మనం కష్టపడితేనే పండుతుంది. కష్టపడందే ఏది పండదు. నీళ్ళు కలుపుకే కనీసం అంటే ఒక దాదాపు 1600 1800 కలుపుకే అయితే దీనికి ఎంత అమ్మాలా, ఎంత మిలుగుబాటు చేయాలా ప్రతి ఒక్క వినియోగదారుడు ఆలోచన చేయవలసిందిగా కోరుతున్నా నేను. ఈ పాలకూరకు కూడా సేమ్ డిస్టెన్స్ ఒకటే, పొడుగు అడ్డం. దీనికి కలుపు పెరకనిక పాలకూరకైతే 3 అయినారు. అది క్యారెట్ ఏమంటే మొత్తము ఒక్కొక్క పోస పెరకాల్సి వస్తుంది. కుర్చీకతోన గెలకనిక రాదు. అది ఇది ఈరోజు
అడ్బెట్టు. అందరికీ ధన్యవాదాలు.